ఈరోజు ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ ఫౌండర్ మూర్తి గారు, తులసి గారు మరియు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి శిథిలమైన దేవీ దేవత చిత్రపటాలు సేకరించడం జరిగింది. మరి వాటికి ఉద్వాసన చేసి సముచిత స్థానం కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య సంఘం కొత్తపేట అడ్వైజర్ బుగ్గరపు దయానంద్, ఉప్పలి శ్రీనివాస్, కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి వాసుగుప్తా, ఆత్యం సతీయ, బుగ్గరపు వెంకటేశ్వర్లు, అడ్వకేట్ చంద్రకాంత్, వెలుగందల ఆంజనేయులు గారు, అరవైపల్లి శ్రీనివాస్, శ్యామ్, నాగభూషణమన్న గారు, మొగుళ్లపల్లి ఉపేందర్, సినిమా యాక్టర్ పసునూరి సీనన్న, ఇంకా చాలా మంది అతిథిత మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మూర్తి గారు ఆధ్వర్యంలో మరియు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో శిథిలమైన దేవీ దేవతల చిత్రపటాల సేకరణ ఈరోజు తెలియక ఎక్కడెక్కడో పారేస్తున్నారు, ఫుట్పాత్ పైన పెడుతున్నారు, చెట్ల కింద పెడుతున్నారు. అట్లా పెట్టకుండా మేము ఒక బహత్తర కార్యక్రమం పెట్టుకున్నాము. అవి అక్కడ ఇక్కడ పెట్టకుండా నెలకొక రోజు ఒక ప్రోగ్రాం పెట్టి అందరూ ఒక స్పాట్లో తెచ్చిస్తే దానికి ఆ విగ్రహాలకు కానీ వాటి ఫోటోలకు కానీ ఒక సముచిత స్థానం మనం కల్పిద్దామని ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాము. అందరూ సహకరించాలి. దీనికి మీ ఇంటి దగ్గర ఏ ఫోటోలు ఉన్నా వాడని దేవుడికి సంబంధించిన ఏవైనా కూడా అవి అక్కడిక్కడ పారేయకుండా మాకు తెచ్చిస్తే దానికి ఒక సముచిత స్థానం కల్పిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లా మంచి మంచి విగ్రహాలు ఎక్కడో పారేస్తున్నారు, చాలా పాతవి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మనం ఏవైతే విగ్రహాలు, ఫోటో ఫ్రేమ్స్, రకరకాల విగ్రహాలు మనం కొంచెం దెబ్బ తగిలి శిథిలమై ఉన్న విగ్రహాలను ఎక్కడ పడేయాలనో తెలియదు, మనకు ఎక్కడ పెట్టాలో తెలియదు, పడేయాలని మనసు ఒప్పదు. అందుకని ఈ యొక్క బృహత్తర కార్యక్రమం కేఎస్ఆర్ మూర్తి గారు బెంగళూరు వాస్తవ్యులు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి రకరకాల ఇలాంటి మంచి మంచి విగ్రహాలు ఏం చేయాలో తెలియదు, ఎక్కువ ఉన్నప్పుడు అన్ని పెట్టడానికి ప్లేస్ ఉండదు. సో పట్టణ వ్యవస్థలో ఉన్నాం కాబట్టి వీటన్నింటినీ ఒక చోటికి చేకూర్చి దానికి సరైన ఉద్వాసన అనే పూజ చేసి వాటిని ఎక్కడ యజ్ఞంలో వేయాలా, మరి నదుల్లో వేయాలా వాళ్ళు నిర్ణయించి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. అందరూ దీనికి సపోర్ట్గా ఉండాలి. నా ఇంట్లో కూడా ఉన్నాయి. అంటే మనకి ఏం చేయాలో తెలియదు నిజానికి. ఇది ఒక మంచి కార్యక్రమం. కేఎస్ఆర్ మూర్తి గారు, మరి తులసి గారు, శ్రీదేవి గారు, శ్రీనివాస్ గారు, రేణిగుంట శ్రీనివాస్ గారు, కిరణ్ గుప్తా గారు, ఇలా చాలామంది మరి ముందుకొచ్చి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ యొక్క టెంపుల్ సహకారం కార్యవర్గం ఏదైతే ఉందో ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వాళ్ళతో సహకరించి ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని వాళ్ళు దిగ్విజయం చేయాలనే దృక్పథంతో ఉన్నారు. కాబట్టి మీ ఇళ్లలో ఉన్నాయి, వేస్ట్గా పడేయకుండా చెత్తలో పడేస్తే మనకు పుణ్యం దక్కదు. మరి ఇలాంటి వాళ్ళకి తెచ్చి వాళ్ళు మనకు సర్వీస్ చేయడానికి ఉన్నారు. కాబట్టి మీరు అందరూ ఆలోచించి మరి వారికి అందజేస్తే బాగుంటుందని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ఉద్వాసన పూజా కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘము కొత్తపేట దానికి మా అధ్యక్షుడు తమ్ముడు బ్రదర్ అధ్యక్షుడు వాసు గారు చాలా ఉత్సాహంగా పనిచేస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. దీనికి కూడా ఆయన సహాయ సహకారాలు మరియు కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు ఆయన టీం మొత్తం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ మీరందరూ సహకరించి మీ ఇళ్లలో ఉన్న వస్తువులు తెచ్చిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు, మనకు కూడా తృప్తిగా ఉంటుంది. మనం ఎక్కడ దైవ ఫోటోలు కానీ దేవుని ఫోటోలు కానీ ఏవి కూడా మనం చిత్రం చేసి ఎక్కడో పడేయకుండా మంచి ప్లేస్లో మంచి టైంలో చేరుతాయని నేను భావిస్తున్నాను. ఏదైనా దానికి ఉన్న ఆ చెక్కలు కానీ వాటిని యజ్ఞాల్లో ఉపయోగించేది ఉంటే కూడా వాటిని ఉపయోగించే దాంట్లో మనకు కూడా పుణ్యం దక్కుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే రోజులు పూజా పురస్కారాలకి నోచుకోకుండా ఎక్కడో చోట అట్లా మూలపడి
వాసవి మాతా की जय वासवी माता की जय 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 माता वासवी माता जय जय माता वासवी माता जय जय माता वासवी माता जय माता నువ్వు కూడా ఇలా పట్టుకో రికార్డ్ చేస్తున్నాను ఆర్యవైశ్య సంఘం కొత్తపేట నుంచి అలాగే ఆర్యవైశ్య సంఘం ఇంటర్నేషనల్ వారి తరఫు నుంచి మనీ అయిపోయి ఉంటాయి, లేకపోతే పటాలు భిన్నమైపోయి ఉంటాయి. మనం పూజ చేసిన తర్వాత అవి భిన్నమైపోయి ఇన్ని రోజులు పూజ చేసాం కాబట్టి వాటికి ఎంతో కొంత శక్తి ఉంటుంది. పడేయాలంటే మనసుకు మనం ఇంట్లో ఆటకల మీద పెట్టడం లేకపోతే ఇంకెక్కడో పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. తర్వాత వాటికి బాక్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే పేపర్ ఏదైనా ఉంటే కనుక వాటికి పురుగు రావడం చాలా సామాన్యం. ఓల్డ్ అయిపోయిందని పురుగు వచ్చేస్తూ ఉంటాయి. అయితే దీన్ని రీయూజ్ చేయొచ్చు, మళ్ళీ దీనికి ఒక రూపకల్పన చేయొచ్చు అని చెప్పి తులసి గారు, మూర్తి గారు, వాసు గారు మీరందరూ ఒక చిన్న ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అది చాలా చిన్నదే అయినా కానీ నిజంగా చాలా పెద్దది, చాలా అవసరమైనది, అందరికీ అవసరం వినియోగింపబడేది. అలాంటి దాన్ని మీరు నిర్వహిస్తున్నారు. దాంట్లో ఇవాళ చూడండి చక్కగా తంజావూరు పెయింటింగ్ తోటి ఉన్నది గాయత్రీదేవి విగ్రహం. ఇది దొరకడం కూడా దుర్లభం. అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. అంటే చాలా రోజులు అయిపోయింది, పటం కొంచెం పాడైపోయింది కాబట్టి తీసి పడేద్దాం. దీన్ని తులసి గారు నేను రీఫ్రేమ్ చేయించుకుని మళ్ళీ మా ఇంట్లో పెట్టుకుంటాను అని చెప్పి ఆవిడ ముందుకు వచ్చారు. అంటే చూడండి, ఏది పాడైపోవడం అనేది ఉండదు, ఏది పడేయడం అనేది ఉండదు, ప్రతిదానికి రీయూజ్ ఉంటుంది అనేది వారు మొదలుగా ఆచరించి చూపిద్దాం అనుకుంటున్నారు. అందుకని తులసి గారికి ఇది మొదలుగా గిఫ్ట్ ఇచ్చేస్తున్నాను. గాయత్రీదేవి వాళ్ళ ఇంటికి వస్తుంది అంటే పంచముఖాలలో ఆవిడ సర్వ వేదాల్ని స్వరూపం. అలాంటి తల్లి వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వాళ్ళ ఇంట్లో అయితే ఏ రోజు ఉండదు. గంగా అయితేనేమి ఏ నదిలలోనైనా పూజలు చేసేసి గంగా నిమజ్జనం చేసే విధంగా గారు మరియు గారు ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఎవరు చేయని పని వాళ్ళు చేస్తున్నందుకు నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా. మన ఇళ్లలో కూడా ఫోటోలు పూజ చేయకుండా ఎక్కడో పక్కన పెట్టేస్తే దానికి పుణ్యం కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి వీళ్ళకి ఇస్తే వీళ్ళు అవసరమైతే వాళ్ళ ఇళ్లకు పోయి కూడా కలెక్షన్ చేయించేటట్టుగా వాళ్ళ టీం కూడా ఉంటుంది. ఆ పూజ చేసడానికి వాళ్ళ సహకారం కూడా అందరికీ కూడా ఉండాలని చెప్పి, ఇది మన రాష్ట్రమే, మన తెలంగాణ హైదరాబాద్లోనే కాకుండా ఇంకా అన్ని రాష్ట్రాలలో కూడా చేస్తే ఇంకా పుణ్యం ఉంటుందని చెప్పేసి మూర్తి గారికి మరియు తులసి గారికి, మూర్తి గారికి ప్రత్యేక అభినందనలు. మరియు మా వాసు గారు, మా మంజుల ఐవీఎఫ్ జనరల్ సెక్రటరీ, మా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మా వాసు గారు కొత్తగా మొన్ననే ప్రమాణ స్వీకారం చేసి దిగ్విజయంగా మా సత్తన్న వాళ్ళ టీం అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడనే అందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ కొత్తపేట సరౌండింగే కాకుండా అన్ని